ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు, తిరుమల చరిత్రలో ఎప్పుడైనా ఇటువంటి ఘటన జరిగిందా? రెండోది కూడా నేను ఇంకోటి కూడా ప్రస్తావించాలనుకుంటున్నా. దీనికి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డూలకి అపవిత్రత ఆపాదించారో, జంతువుల కొవ్వు కలిసిందన్నారు, ఆ రోజే అపవిత్రత మొదలైందేమో అని అనిపిస్తుంది. ఇంత దుర్మార్గమైనటువంటి చర్యలు గతంలో ఎప్పుడూ లేవు, ఇలాంటి మాటలు కూడా ఎప్పుడూ లేవు, ఇలాంటి దుర్ఘటనలు కూడా ఎప్పుడూ లేవు. ముందుగా సాక్షి ప్రేక్షకులు నమస్కారం అండి. అలా ప్యానల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. తిరుపతి గురించి మాకన్నా మీకు ఎక్కువ తెలుసు అండి, అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు మీరు. రెండు విషయాలు నేను చెప్పగలను సార్. ఒకటి కాన్స్పిరసీ థియరీ, రెండోది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తిరుపతిలో దిగి ఫస్ట్ అక్కడ బాధితుల్ని పరామర్శించిన రెండో నిమిషం మోమాటం లేకుండా ఈవోని టీటీడీ చైర్మన్ సస్పెండ్ చేయాలి. ఫస్ట్ సస్పెండ్ చేసి ఇంట్లో కూర్చోపెట్టి ఎంక్వైరీకి, జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఇన్స్టంటేనియస్గా పిలుపునిచ్చి పూర్వపరాలు ఇందాక సానా గారు చెప్తున్నట్టు, యాదవ్ గారు చెప్పినట్టు, సంబంధిత ఎస్పీ, సంబంధిత కలెక్టర్, సంబంధిత టీటీడీ చైర్మన్, సంబంధిత ఈఓ ఈజ్ అ కాన్స్పిరసీ క్యారెక్టర్. దేనికి వెళ్ళాడో, ఏ పనో, ఆ దేవదేవుడి సన్నిధిలో ఈ రోజు దాకా చేసిన ఈఓల యొక్క ఔన్నత్యాన్ని ఒకసారి పరిగణలోకి తీసుకుంటే, అలో లక్ష్మణ పాత ధర్మారెడ్డి మీద వేయడం, ఎంతసేపు తిరుమలలో ఏదో జరిగిపోయినట్టుగా ఒక ఇష్యూని ప్లేరప్ చేయడం తప్ప పనికొచ్చిన పని ఈ రోజు దాకా ఒకటనే చేసేయడం కనుక్కోండి. వీళ్ళు ఈ తపేల ఛానల్లో అడ్డమైన న్యూస్లు రాసి ఆ తిరుపతి లడ్డూకి మెల్లం అంటించి కొవ్వులు చెత్త చెదారం అని మాట్లాడి ఇవాళ అదే కాన్స్పిరసీ థియరీని జస్టిఫై చేయడానికి నిన్న అతను మాట్లాడిన మాటలు టీటీడీ చైర్మన్ స్థానంలో ఫస్ట్ దాన్ని బేస్ చేసుకుని నీకు ఇష్యూ మీద సంథింగ్ విల్ డెఫినెట్లీ గోస్ రాంగ్ అన్న దగ్గర ప్రైమా ఫేస్గా పోలీస్ బందోబస్తు తీసుకున్నావా లేదన్న ఫస్ట్ ఎంక్వైరీ స్టేట్మెంట్ని రికార్డ్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కెపాసిటీలో ఫస్ట్ సస్పెండ్ చేసి ఇంట్లో కూర్చోబెడితే తర్వాత ఇందాక సానా యాదవ్ గారు చెప్పిన దాంతో ఏకీభవిస్తే ఇవాళ టీటీడీ చైర్మన్, ఈఓ, డిప్యూటీ ఈఓ అండ్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఒక కమిటీతో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ ఆఫ్ ప్రికాషన్స్ అన్న దగ్గర సర్వదర్శనం రద్దు చేసినప్పుడు ఈ జీయర్లును చిన్న జీయర్ ఇక్కడేమో రియల్ ఎస్టేట్లు చేసుకుంటూ కూర్చుంటున్నారు. ఏం చేస్తున్నారు? ఆ పాము కోళ్ళు వేసుకుని కర్రగా జెండా కట్టుకుని. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వదర్శనం ఎందుకు రద్దు చేశారని దాని మీద ఈ రోజు దాకా ఎందుకు కమిటీలో కూడా ఎవరు మాట్లాడలేదు. ఈ విశ్వ హిందూ పరిషత్కి దార్శికతకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ హెడ్ క్వార్టర్స్గా పిలవబడుతుంది తిరుపతిలో. ఈ విశ్వ హిందూ సంఘాలన్నీ గుడ్డిగోరానికి పలుతవుతున్నాయా? సర్వదర్శనం రద్దు చేయని దాని మీద ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ ఇవాళ దాకా ఎందుకు మాట్లాడలేదు ఎవరన్నా? దానివల్ల వచ్చిన ఉపద్రవం లక్షలాది మంది తరలి వస్తున్న దగ్గర నిన్న కాక మొన్న సినిమా ఫంక్షన్కి విఐపీలకి అందరికీ సలామాలు కొట్టుకుంటూ చేసిన సెక్యూరిటీ ప్రివెన్సెస్ ఇవాళ నేను ఎందుకు చేయలేవు? లక్షలాది మంది పార్కుల్లో కప్పెట్టేసినట్టు చూడండి, బంధుల దొడ్లో తోలినట్టు తోలి అన్నపానీయాలు కూడా ఇవ్వకుండా తిరుపతి చరిత్రలో అన్నపానీయాలు ఇవ్వని దౌర్భాగ్యమైన స్థితిని క్రియేట్ చేసిన వాళ్ళు ఏమనాలండి మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవదేవుడి దర్శనానికి దర్శనమారదేవరు ఆ మహాప్రసాదంతోనే కాలక్షేపం చేయొచ్చు 2 రోజుల పాటు దర్శనానికి లేట్ అయినా. అక్కడ అన్ని వసతులు కల్పించిన ఈ టీటీడీ హిస్టరీలో ఈ మొన్నటి మీరు ఏ ప్రాతిపదికకు బ్రేక్ చేశారు? ఏంటి చెప్తున్నానండి? ఏ టెక్నాలజీతో దర్శనాల మొదటి దానికి దిక్కులు అయితే కడదానికి కళ్యాణం అన్నట్టు ఇల్లెట్టవడం ఏ టెక్నాలజీ ఇప్పుడు సర్వదర్శనాన్ని రద్దు చేస్తూ భక్తుల్ని ఎలా లాగేసిస్తున్నారు చూడండి. వాళ్ళు ఏమైనా బంతులా? ఫుట్బాల్ అది, ఫుట్బాల్ మ్యాచ్ అది, తమాషాలుగా ఉందా వీళ్ళకి? కాదండి, వీళ్ళని ఫస్ట్ సస్పెండ్ చేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ సింగిల్ జడ్జితో కనుక పిలిచి తర్వాత ఎంటైర్ టీటీడీ బోర్డు మీద దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. అక్కడ మన భానుప్రసాద్ గారు ఉంటారు, దేవుడికి అంకితం వైపు ఎక్కడ తిరుగుతుంటాడు కదా సార్, రియాక్షన్ ఏది? ఎందుకు మాట్లాడారండి బీజేపీ వల్ల? ఈ సనాతన ధర్మకర్త ఉన్నాడు, కింద నుంచి పై నుంచి మెట్లు కడుగుతాడు కదా, దీని మీద మాట్లాడకే? అలా కొడుకు గారి సినిమాకి నిన్న మా ప్రధానమంత్రి రాగానే జింగి చిక్కం భజన చేయడానికి కొన్ని శ్రద్ధ దీని మీద ఎందుకు లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్, కాన్స్పిరసీ థియరీ అంటే ఒక గుంపు మాబ్ కూర్చుని ఉన్నారు, భక్తులు ఎప్పటికీ దర్శనాలు టికెట్లు ఎప్పుడు ఇస్తారో తెలియని స్థితిలో గేట్లు తీయగానే పొలోమని మీద పడిపోతే ఆడవాళ్ళండి 6 ఆడవాళ్ళు చనిపోయారు, ఒక అబ్బాయి చనిపోయాడు. 7వది ఇప్పటికి కూడా బాడీని హైడ్ చేశారు. మీకు ఒక వీడియో అనిపిస్తాను. అది ఆ బాడీ కూడా ఇప్పుడు మార్చిలో ఉంది, ఎక్కడ ఉందో కూడా వాళ్ళ భర్తకు కానీ తల్లిదండ్రులకు కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ లే. ఏంటి అలాంటి కుట్రలు దాని కుట్రలు అంటారు. ఇది మాట్లాడమని చేతనైతే కుట్రలు జరుగుతున్నాయా? ఎంతమంది చనిపోయారో తెలియకుండా ఇది వినండి ఒకసారి. మనం చెప్తే మన ఎవరు కదా, ఇవి చూపించే చెప్పాలి అసలు ప్రజలకి. బాబు, ఈ కాన్స్పిరసీ థియరీ వెనకాతల నిగూఢంగా ఉన్నది హోమ్ మినిస్టర్ గారు, సంబంధిత టీటీడీ చైర్మన్ నిన్నటి నుంచి తెలుసట. నిన్నటి నుంచి తెలిసినప్పుడు గుడ్డుగురానికి పలుదవుతున్నావా? పోలీస్ డిప్లాయ్ చేయవలసిన బాధ్యత లేదా? డిఎస్పీ చేతిలో పెట్టి డిఎస్పీ గారు ప్రతిస్పందించకపోతే గౌరవ ఎస్పీ గారు వచ్చి అక్కడ ఇన్స్టెంట్గా రియాక్టివ్ మోడ్లో ఆయన పనిచేశాడు సార్. అంబులెన్స్ డ్రైవర్ 20 నిమిషాల దాకా గాయపై ఉన్నాడు. అంబులెన్స్ ఉన్నాయి కానీ ఒకరు కూడా లేరంటే అసలు అంబులెన్స్లకి 108కే దిక్కు లేదు ఈ రాష్ట్రంలో. ఇంకేముంటాయి? అక్కడ ఎవరు ఉంటారు సార్? మీరు రాష్ట్రం దాకా చెప్పారు సార్. వీళ్ళ యొక్క పనితీరు
ఎందుకంటే టీటీడీ అన్నది ఒక టెరిటరీ, ఒక అటానమస్ బాడీ. రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళినప్పుడు టీటీడీ మాత్రం ఏం చేస్తుంది? వాళ్ళు అంటే పెట్టినటువంటి దానికి నాయకులే ఏంటంటే కదా, వాళ్ళు పెట్టినటువంటి అధికారులే కదా. ఆవు గట్టును మేస్తే దూడ చేయలు మేది కదా. వీళ్ళందరూ ఒకటే కాన్స్పిరసీ ఏంటంటే దీన్ని అటు తిప్పి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిదాకా రాలేదంటే జగన్మోహన్ రెడ్డి మీద కథా కామాషు అల్లుతున్నారు అన్నమాట. ఇది జరుగుతుందా? గ్యారెంటీ జరుగుతుంది. అదే చూడండి, ఆ రోజు నేను గేమ్ చేంజర్ సినిమాలో యాక్సిడెంట్ అయ్యి పిల్లలు పోతే సంఘీభావాలు ప్రకటించకుండా గోరుతో పోయి గొడ్డల దాకా అని అన్ని స్టేట్మెంట్లు ఇచ్చిన వ్యక్తి రోడ్ల మీద మాట్లాడాడు. మీరు అటు వాళ్ళు రోడ్లు చూపించగానే అప్పదప్ప చెప్పా రండి సార్. ఇప్పుడు మెట్లేండి, అది సినిమా షూటింగా లేకపోతే నిజంగా సనాతన ధర్మ పరిరక్షకుడుగా అవతారం ఎత్తావా ఇప్పుడు తేల్చమనండి. ఇన్ని దేవదేవుడి సన్నిధులు ఇది జరిగిన తర్వాత ఇప్పుడు ఏ మెట్లు కొడుతారు రమ్మనండి. అపవిత్రం నిజంగా జరిగిందా లేదా? ఇప్పుడు సార్ ఒకటి భక్తులను ఆ విధంగా కొడుతున్నారు, లాగుతున్నారు. సార్ మీరు తిరుపతి వాస్తవాలు లక్ష్యం వారం వాల్యూ తెలుసు కదా సార్. అవును, లక్ష్యం వారం నాడు పొరపాటున నిజమో అబద్ధమో మాట్లాడితే అక్కడికే రెసిప్రోకేట్ యాటిట్యూడ్తో సమాధానం ఉంటుంది. నిన్న పొద్దున పేర్లు చైర్మన్ అసందర్భ పేలాపల్లకి ఇవాళ సమాధానం కొంచెం లక్ష్యవరం ఏమైంది? నేత్ర దర్శనం సార్ ఇవాళ. అవును, మూడో కన్ను తెరిచాడు స్వామి. అవును, ఏమైంది? అభం శోభం తెలియని భక్తుల మీద పడింది అది. వీళ్ళ చేత అంటే వీళ్ళ పాప పాప పరీక్ష. మీకు ఒకటి గుర్తుంచుకోండి, కాన్స్పిరసీ థియరీని అడాప్ట్ చేసినప్పుడు దేవదేవుడు మీ నిర్లక్ష్యం వలన, మీ చేతకాంతనం వలన ఈ పాపం భక్తుల మీద పడింది. ఏదండి, వైకుంఠ ద్వార దర్శనం కని పిలిచి టోకెన్లు ఇస్తామని చెప్పి ఏకంగా వైకుంఠంకే పంపించిన చరిత్ర సృష్టించారు వాళ్ళు. వైకుంఠ ద్వార దర్శనంతో తన్యులు అవుతాం అనుకుంటున్న దగ్గర వీళ్ళు తిరిగి వైకుంఠ దర్శనం మాట దేవుడు ముందే వైకుంఠానికి పంపించిన గొప్ప చరిత్ర ఈ టీటీడీ చైర్మన్. ఎప్పుడో మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి విన్నాం. వాళ్ళు 1/10 పెద్ద న్యూస్లు పొడి కబుర్లు చెప్పుకుని తిరిగారు కదా ఈరోజు దాకా. బాధ్యత వహించి ఫస్ట్, ఇట్ ఈస్ మై ఫండమెంటల్ మిస్టేక్ బీయింగ్ హెడ్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్, ఐ డిడ్ ఎ బ్లండర్. సర్వ దర్శనాలు రద్దు చేయడం నాది, నా బాధ్యత, తప్పు తీసుకో. రెండోది, ఇవాళ ప్రాథమికంగా చేయవలసిన కనీస కర్తవ్యాన్ని కూడా నిర్వర్తించకుండా ఇంతమంది లక్షలాది మంది ప్రజలు, దగ్గర 3 లక్షల మంది ప్రజలు ఒక తిరుపతి లాంటి ధార్మిక సంస్థకి వచ్చిన తర్వాత ప్రైమరీ ప్రికాషన్స్ కూడా తీసుకోవడం కూడా నా మెజరబుల్ ఫెయిల్యూర్, నా చేతకాని ససవతనానికి నేను రాజీనామా చేస్తున్నానని చెప్పానండి. లేదంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా సస్పెండ్ చేయమనండి ఫస్ట్. ఏడు సార్ 6-7 ప్రాణాలంటే ఏ తమాషాలుగా ఉందా? కాదు సార్, 2022లో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన సిస్టమ్ ఇది. ఆయన తెచ్చినప్పటి నుంచే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఆంధ్రజ్యోతిలో రాత్రంతా రాధాకృష్ణ గారు నిద్ర మేలుకొని మరి పొద్దున పేపర్లో కల్లా రాశారు. రాత్రి అంతా మేలుకుంటే కానీ ఈ ఆలోచన రాదు నాకు తెలిసి. చింతామోహన్ రెడ్డి ఆకలి కల్లాడిపోయి చచ్చిపోయారంటే మరి ఇందిరాగాంధీని, రాహుల్ గాంధీని కూడా, రాజీవ్ గాంధీ గారిని కూడా ఆకలి కల్లాడిపోయి గన్లను పెట్ల కలిసేసారా? తెలివుందా? బుర్ర సెలెక్ట్ని పెట్టుకుని కూర్చున్నాడు చింతామోహన్. అయితే దిక్కుమాల దర్శనాలకి నీకు అవకాశం లేదు కాబట్టి, జీవితంలో గెలవు కాబట్టి ఇంకా ఎవడు మిగిలితో దేహి అని అడుక్కుని దర్శనాల కోసం ఈ దేవుళ్ళ వర్తాలను నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు జరిగింది ఏంటో చూడు, కళ్ళు కాకులెత్తికెళ్ళే కనబట్లేదా? అక్కడ పోలీసులు నిర్వర్తిస్తున్న విధులు చూడండి. ఇంత దాష్టికమా? బంతులు ఇచ్చినట్టు చూస్తారా మనుషుల్ని? ఎవరిచ్చారు వీళ్ళు కాకు? నిన్న అల్లు అర్జున్ విషయంలో కూడా బౌన్సర్లనే పనికి మానాలు చేసిన పని కూడా ఇదే పని వీళ్ళు కూడా పోలీసు వేసుకోవడం చేస్తే ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి మొరా? అక్కడంత మాబు ఉన్నప్పుడు గేట్లు ఎలా తీయాలో ప్రాథమిక అవగాహన కూడా లేకుండా ఎలా రెస్పాండ్ అవుతారండి? కాదు, చెప్తున్నాను సార్, గురుగారు గేట్లు పొరపాటున బయటికి లోపలికి తెరుచుకున్నాయి అనుకోండి సార్, ఆ ప్రమాదం వాళ్ళకే ఉంది కదా. అవును, అలాంటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో కూడా తెలివి తక్కువ మేళంలాగా అదేం పని అండి? 9 సెంటర్లో అదే పని చెప్తున్నాను. అదే కదా, ఒక డిఎస్పీ స్థాయిలో ఉన్న వ్యక్తి గేట్ బయటికి తీస్తే ఆలకెలా ఉంటుందో ఉపద్రవం, లోపలికి తీస్తే మన్నెత్తికి ఎలా వస్తుందో ఈ ప్రాథమిక అవగాహన కూడా లేకుండా, సర్టన్ టెరిటరీని క్లియర్ చేయకుండా ఏ ప్రాథమిక గేట్లు తీశాడు? ఇదేనా మనుషుల యొక్క మాన ప్రాణాలకి దేవదేవుడిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు ప్రాథమిక రక్షణ ఇవ్వడం? ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తారు సార్. నర్సీపట్నం వాస్తవుడు చనిపోయిన ఆడపిల్లలతో పాటు చనిపోయినాడు ఏం పాపం చేశాడండి? విశాఖ వాస్తవులు ఏం పాపాలు చేశారు వాళ్ళు? నువ్వు చెప్పిన టార్చరింగ్కి పిలుస్తున్నారు అక్కడికి దర్శనం అంటే? నేను దానికి టార్చరింగ్కి పిలుస్తున్నారని చెప్పండి సార్, ఏం పర్లేదు. అవును, ఎంతమందిని నియంత్రించలో మా చేతకంతనం అని చెప్పండి. ఎందుకంటే టీటీడీ చరిత్రలో ఈ రోజు దాకా అక్కడ తీసుకుంటున్న ప్రతి చర్యకి ఆ రోజు దాకా ఉన్న టీటీడీ బోర్డు ప్రతి విషయం బాధ్యత వహించింది. ఎంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన ఏకైక ఈ టీటీడీ బోర్డు ఇదేనండి. మళ్ళీ మీకు ఇంకోటి చెప్తున్నా, గతంలో టీటీడీ బోర్డులో ఉన్న వాళ్ళు ఇప్పుడు మా సానాదే లేకపోవచ్చు, లేకపోతే పార్సాది గారు మనిషి కూడా మిగిలిన చాలా మంది అక్కడలో ఉన్నారు కదా. లడ్డూ విషయంలో వాళ్ళ ప్రతిస్పందన ఏదండి? ఇదేనా? పర్చేసింగ్ కమిటీలో కూడా వేశారు కదా. వీళ్ళని అసలు చెప్తున్నాను సార్, మళ్ళీ చెప్తున్నాను, ఈ మానవ హక్కుల సంఘాలు కానీ లేదంటే ప్రజల సమస్యల పట్ల స్పాంటానియస్గా రియాక్ట్ అయ్యే వాళ్ళు సింగిల్ జడ్జి ఎంక్వైరీకి డిమాండ్ చేస్తూ వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడానికి వీల్లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తున్నారు, పాపాలు చేయకండి తిరుమలలో, వద్దు పాపాలు చేయకండి తిరుమలలో, దాని పవిత్రతను కాపాడండి అని పదే మొత్తుకున్నారు ఆయన.
రెండో పాపం చెప్తున్నా. టీటీడీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు కదా, ఆయన గురించి కొద్దిసేపటి మీదే ఒకటి పంపించారు. తిరుమల ఆలయ రక్షణకు సిద్ధపడుతున్న అభినవ విశ్వక్సేనుడు బిఆర్ నాయుడు గారికి హార్దిక శుభాకాంక్షలు. భగవంతుడితో విశ్వక్సేనుల వారితో పోల్చుకోవచ్చా? అసలు ఆ తిరుమలలో భగవంతుడితో పోల్చుకునేటటువంటి సంప్రదాయం సంస్కృతి ఎక్కడైనా ఉందా? ఇంత దుర్మార్గంగా వీళ్ళు విశ్వక్సేనుడు అని పెడితే పాపం పండదా? ఈ పాపం శాపంగా మారదా? ఈశ్వర్ గారు ఒక పాయింట్. చెప్పండి సార్. వాళ్ళు ఇప్పుడు కొత్త కాదు, గతంలోనే వెంకటేశ్వర స్వామి నాయుడు అని పెట్టారు మహానుభావుడు మురళీమోహన్ గారు. మురళీమోహన్ గారు వెంకన్న చౌదరి ఏదో అన్నారు. వెంకటేశ్వర చౌదరి మావాడు వెంకటేశ్వర స్వామి ఆ మహానుభావ భగవంతుడిని ఇకే ఆయన కులం అంటగట్టినటువంటి పాపాత్ములు స్వామి వాళ్ళు ఇప్పుడు ఆయన భగవంతుడు అని చెప్పుకోవడం ఏంది? నేనే అసలు భగవంతుడు నన్ను. వీళ్ళు ఎందుకు తిరుమలను ఇంత అపవిత్రం చేస్తున్నారు సార్? భగవంతుడికి కూడా కులాన్ని ఆపాదించుకొని మా వెంకటేశ్వర స్వామి మా వెంకన్న చౌదరి అని చెప్పుకునే దౌర్భాగ్య స్థితికి ఎందుకు వెళ్ళిపోతున్నారు వీళ్ళు? అర్థం కావట్లేదు సార్. మీకు కనకమహాలక్ష్మి టెంపుల్ ఉంటే పైన వెంకటేశ్వర స్వామి బట్టలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఏమో హిందువు కాదు. ఇది వాళ్ళు మాట్లాడే అంటే మా పెద్ద ఆయన చెప్పినట్టు దీనిపైన కంపల్సరీ ఇది బోర్డు డెసిషన్ తప్పిదము కంపల్సరీ దీనిపైన ఎన్క్వైరీ చేయాలి. బోర్డు నిర్ణయం తర్వాతనే ఇవన్నీ జరుగుతాయి కాబట్టి బోర్డును ఇమ్మీడియట్లీ రద్దు చేయాలి. అధికారులను వెంటనే సస్పెండ్ చేసి ఒక బోర్డు కాదు సార్, ముందు బోర్డు చైర్మన్ గా బాధ్యత వహించి ఇప్పటిదాకా అనవసరంగా ఏ పని పాటు లేకుండా కాళ్ళ మధ్యలో తిరుగుతున్న ఈవోను కూడా ఫస్ట్ సస్పెండ్ చేయాలి. అందరినీ తప్పించాలి. బోర్డు తర్వాత విషయం సార్, ఎందుకంటే చైర్మన్ ఎత్తేస్తే ఆటోమేటిక్గా బోర్డు రద్దు అయిపోతుంది. మీకు తెలియదు కదా ఆ చెత్త మనకెందుకు? ఫస్ట్ చైర్మన్ నీడ్ టు బి సస్పెండెడ్. బాధ్యతారాహిత్యంగా ఒక గవర్నమెంట్ పరంగా రిప్రజెంటేటివ్గా ఉంటూ కూడా ఇవాళ దేవదేవుడి సన్నిధిలో జరిగే మాలిన్యాలు కరగడానికే ఈవోని ప్రతిష్ఠిస్తారు. ఇంత మాలిన్యానికి ఫస్ట్ బాధ్యత వహించవలసిన దీన్ని ఈవోకే ఉంటుంది. ఈ తపేలా బోర్డుకి బాధ్యత వహించవలసిన చైర్మన్ బాధ్యత. ఈ దిక్కుమాలనేది తప్పదే. సర్వదర్శనాలు రద్దు చేయడం, కింద తోకెలు తీసుకోకుండా పైకి ఎవరైతే